మనకు ఈ ఏప్రిల్ మరియు మే నెలలనేవి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడు మనం ఈ కంపోస్ట్ తయారు చేసుకొని మనం వేసుకున్నటువంటి పంటల్లో జూన్ నెలలో కంపోస్ట్ గనుక వేసుకొని సాగు చేసుకున్నట్టయితే, మీరు ఎన్ని రకాల మందులేసినా ట్రక్కులు పేడ ఎరువు తోలిసినా కూడా ఏమైతుందంటే ఫైటోటాక్సిటీ ప్రభావం వల్ల మొక్కలనేది డ్యామేజ్ అయిపోయి కుళ్ళు రావడం, అలాగే కాండం దగ్గర కాండం కుళ్ళు రావడం అనేటువంటి సమస్యలుంటాయి. అదే పేడ ఎరువుని మీరు ఈ రూపంలో కంపోస్ట్ తయారు చేసుకొని ఇలా బండలు పాతుకొని ఇంత పర్టిక్యులర్‌గా చేసుకోమని కూడా నేను చెప్పను. ఇలా ఒక చెట్టు నీడకు ఒక కుప్పలాగా లేయర్‌గా కంపోస్ట్ పేడ అనేది పోసుకొని, దానికి అందులో ఉన్నటువంటి అమ్మోనియా గ్యాస్ ఎళ్ళిపోయేంత వరకు గూడా వాటర్ అనేది బాగా కొట్టిన తర్వాత కంపోస్ట్ యాక్సిలేటర్ బ్యాక్టీరియా తీసుకొని, మీరు ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసుకొని వాడుకున్నట్లయితే, ఒక ఎకరాకి కేవలం ఒక 2 క్వింటాల నుంచి 5 క్వింటాల కంపోస్ట్ ఎరువునే సరిపోతుంది. అంటే ఒక ట్రక్కు పేడ ఎరువుతో మీరు తయారు చేసుకున్నది 3-4 ఎకరాల వరకు వాడుకోవచ్చు. 100% 4 ట్రిప్పుల పెంటమట్టి పోస్తే ఎంత బలం ఉంటదో, ఒక ట్రిప్ 4 ఎకరాలకు పోసినా కూడా అంతే బలం ఉంటది. దీనికి మీద పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. ఇప్పుడు అన్న మాటలో మనం తెలుసుకుందాం. మామూలుగా దీనికి మీకు మొత్తం కాస్ట్ ఎంతొచ్చిందన్న? మనం మామూలుగా ఎరువు ఇస్తాం నా తోటలకి. హ్మ్. దాన్ని ఏం చేస్తాం, ఎక్కడో ఒక చోట దిబ్బ చేస్తాం. అంటే మదిరి కట్టి పెడతాం. మా భాషలో మదిరి అంటాము. మదిరి కట్టి పెడతాం. ఊరికే వదిలేస్తాం. మనకు అవసరమైనప్పుడు తోటకేస్తాం. మీ వీడియో చూసిన తర్వాత సరే మనం చేద్దామని సందీప్ రెడ్డి అన్నతో మాట్లాడాను. మాట్లాడితే మనకి ఈపీబీ కల్చర్ పంపించాడు కోసం. కల్చరు, కంపోస్ట్ కల్చర్ 2 పంపించాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, మనం చెరుకు మడ్డి, కోడిపెంట కాస్ట్ తక్కువ. మనం కంపోస్ట్ చేయడానికి పర్టికులర్ గా పేడ ఎరువే కావాలనే అవసరం కూడా లేదు కదా. లేదని ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది. అప్పుడు ఏం చేశాను, చెరుకు మడ్డి, కోళ్ళ పెంట మిక్స్ చేశా. మిక్స్ చేసిన తర్వాత అది బాగా హీట్ ఉంటుంది, కూల్ అయింది. కూల్ అయ్యేంత వరకు కొన్నాళ్ళు వాటర్ వేసాను. బాగా కూల్ అయిపోయిన తర్వాత పైన పేడ ఎరువు వేసాను. 2 ట్రక్కులు, 5 ట్రాక్టర్లు అది వేసాను. 5 ట్రాక్టర్లు కలిపి 20,000 ఖర్చు వస్తుంది. ఈ 2 ట్రాక్టర్ల పేడ ఎరువుకి 20,000 ఖర్చు వచ్చింది. మొత్తం 10 ట్రాక్టర్ల పేడ ఎరువు 17 ఎకరాలకి. 7 ట్రాక్టర్లు అయింది ఇది. 7 ట్రాక్టర్లు అయింది. ఇప్పుడు మనం బాగా కూల్ అయిన తర్వాత మీరు ఇచ్చిన ఈపీబీ కల్చరు, ఈ మన చెక్క కంపోస్ట్. చెక్కలతో ఫర్మెంటేషన్ చేశాను 4 days. అది వేసాను. మళ్ళీ కంపోస్ట్ ఎక్సిలేటర్ ఒకే రోజే బెల్లం. ఇది మనకి ఉపయోగం బాగుందన్న. ఇప్పుడు అరటి మొక్కలు, చిన్న మొక్కలు మనం ఫర్టిలైజర్ ఇవ్వడం లేదు, కంపోస్ట్ ఇస్తున్నాం ఫస్ట్ డైరెక్ట్. అది ఈ క్లైమేట్ లో ఫర్టిలైజర్ కంటే కంపోస్టే బెస్ట్ ఉంటుందని. ఇది చూసారు కదా! ఈ విధంగా మీరు సాగు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కంపోస్ట్ అనేది తయారు చేసుకొని వాడుకోండి. తక్కువ కాస్ట్‌లో ఎలా తయారు చేసుకోవాలనేది కంపోస్ట్ అని మెసేజ్ చేయండి. మీకు క్లియర్ అండ్ డీటెయిల్స్ ఏ రైతైనా కూడా తెచ్చి ఎరువు బయట పెడతాడు. అదేదో చెట్టు కింద వేసుకొని కంపోస్ట్ చేసుకుంటే సరిపోతుంది.